తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరుకుంది. విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరారు. తమకు కనీస పే స్కేలు, జీవిత బీమా, హెల్త్ కార్డులు, మహిళా ఉద్యోగులకు 108 రోజులతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ అయితే చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ వారు హెచ్చరించారు. మరి 130 కుటుంబాలకు పైగా అమరులు కావడం జరిగింది. విధి నిర్వహణలో వారు ప్రాణాలను కోల్పోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాలు మరి వారి భార్య పిల్లలు రోడ్డున పడడం జరిగింది. ప్రభుత్వం నుంచి వారి కుటుంబాలకు ఎటువంటి ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎవరైతే తెలంగాణలో రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 130కి పైగా ఉద్యోగులు అమరులైనరో వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో 19వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా అమరవీరుల స్తూపం ముందర మరి ఎవరైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అమరులైనరో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అలాగే ఈ సందర్భంగా మరి మేము ప్రభుత్వాన్ని మరొక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము. ఎవరైతే 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు 400కు పైగా ఉద్యోగులను అన్యాయంగా తీసివేయడం జరిగింది. మరి వారికి ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగింది. ఈ విధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురి కావడం జరుగుతుంది, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మరి ఎవరైతే వయసు పూర్తయిందో 61 సంవత్సరాలు వారు కూడా ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండా ఇంటికి పంపించడం జరుగుతుంది. కావున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమగ్ర శిక్ష ఒక న్యాయమైన డిమాండ్స్, మా యొక్క ఉద్యోగుల న్యాయమైన